ఎంత ఉక్కపోత ఉంటుందో, ఎంత చీకటి ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అలాగే తల్లి గర్భము ఒక చీకటిలో ఉండగా అక్కడ ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకసారి చూడండి, కోడిగుడ్డు ఆ లోన ఒక పసుపు లాంటి సొన కనబడతా ఉంది. అలా తల్లి గర్భములో ఒక ముద్దగా ప్రారంభమైన మన జీవితాలు ఒక 9 నెలలు గడిచేటప్పటికి ఒక ఆకారాన్ని పొందుకుని భూమి మీదకి రాగలిగే పరిపక్వతతో 9 నెలలు తల్లి గర్భములో రూపింపబడినటువంటి వారమే మన అందరం. అలా ఈ భూమి మీదకి వచ్చిన వారు కోట్ల కొలది ఈ భూమిని నింపి ఈ భూమి మీద వారు బ్రతుకులు సాగిస్తూ ఉన్నారు. అయితే ఊహ తెలిసే వరకు కూడా మనకేంటో అర్థం కాదు. ఒక యవన ప్రాయం వచ్చేటప్పటికి మనమేదో గొప్పవారం అనుకుని ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు మనిషి. కానీ విచిత్రం ఏమిటో తెలియదు, కానీ మానవ బ్రతుకులు చాలా చిన్నవిగా కనబడుతున్నాయి. చూడండి, ఏ ఊరు వెళుతున్నా అక్కడ యవనస్తుల యొక్క ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. ఆ ఫోటోలను చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి "వీ మిస్ యూ రా" అని పెడుతున్నారు బోర్డులు. వారి వయసు 20 లోపే ఉన్నాయి. కానీ ఎన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు లేదా రకరకాల ప్రమాదాలు, రకరకాల పరిస్థితులను ఈరోజు చూస్తున్నప్పుడు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో, అసలు మరణం తర్వాత మరొక జీవితం ఏదైనా ఉందా అన్న ఆలోచన భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్కరికి ఆలోచన లేదండి. మానవుడు అనుకుంటున్నాడు, నేను పుట్టాను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు, నాకు వయసు వచ్చింది, వివాహం చేసుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, పిల్లలను కంటున్నాను, వారిని చదివించాలి, నా పిలుపు వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. అంతే నా జీవితం అంటే? అసలు ఈ భూమి మీద నువ్వెలా బ్రతుకుతున్నావో చాలా జంతువులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయండి. ఒక విచిత్రం ఏంటంటే, నువ్వు పిల్లల్ని కంటున్నావు, అవి పిల్లల్ని కంటున్నాయి. పిల్లల్ని పోషించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు, ఒక కుక్క మన ఈదులో చూసి ఇదిగో ఎక్కడి నుంచో ఆహారాన్ని తెచ్చి ఆ పిల్లల ముందు కక్కి ఆ పిల్లల్ని పోషిస్తుంది. మరి నీకు వాటికి మధ్య వ్యత్యాసం ఏమిటో ఒకసారి నువ్వు ఆలోచిస్తే, వాటికంటే నువ్వు భూమి మీద శ్రేష్ఠుడువు. వాటికి లేని నోరు నీకు మాట్లాడే శక్తితో ఈరోజు గొప్ప జ్ఞానవంతుడుగా ఆకాశ మండలములో విమానాన్ని కనిపెట్టుకుని పరిగెత్తుతున్నావే. ఇంత గొప్ప జ్ఞానము మనిషిగా దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో ఒకప్పుడు ఈ భూమి లేదు, ఈ భూమి మీద మనిషి లేడు, కానీ దేవుడు ఈ భూమిని చేశాడు, భూమి మీద మనుషులను చేశాడు. అక్కడి నుంచి మానవ ప్రారంభం అనేది ఈరోజు భూమిని అంతా అలుముకుందండి. అయితే భూమి మీద బ్రతికిన మనము మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నామన్న ప్రశ్న ఈరోజు మనిషి ఎప్పుడూ తన బ్రతుకులు వేసుకోడు. ఎందుకంటే ఒక పాట మనం వింటూ ఉంటాం, చస్తే ఏ గొడవ లేదట. చస్తే ఏ గొడవ లేదని ఒకరు పాట కడితే, ఈ జీవితానికి ఇక చస్తే ఏ గొడవ లేదనుకుని ఒక అప్పులతో ఉన్నవాడు అనుకుంటున్నాడు, ఎందుకు ఈ అప్పులతో బ్రతికే కన్నా చచ్చిపోతే బెటర్ అని తన ప్రాణంతో పాటు తన చిన్న బిడ్డల ప్రాణాన్ని, భార్య ప్రాణాన్ని తీసేస్తున్నాడు. అంటే మరణం తర్వాత ఏమీ లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ మన అందరము ఒక మాటలో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమండి మన వారు ఎవరైనా చనిపోతే వారికి మనం ఏమని పెడుతున్నామంటే, ముందు స్వర్గస్థులైరండి అంటున్నాం. మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఫోటో చూపించినప్పుడు
ఈయన ఎవరండి అన్నప్పుడు ఈయన మా నాన్నగారండి, స్వర్గస్థులైపోయారండి అంటాం, కాలం చేశారండి అంటాం. అంటే స్వర్గస్థులైరి అనే మాట అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. అంటే స్వర్గానికి వెళ్ళాలి అనే తలంపు అందరికీ ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆలోచన ఎంత బలంగా ఉంది అంటే చనిపోయిన తర్వాత స్వర్గస్థులైరి అని మాట్లాడుకుంటున్నాడు. మంచిదే, మన అందరము స్వర్గం వెళ్ళాలన్న మాట నిజమేనండి. మరి స్వర్గం వెళ్ళాలి అంటే అది ఈజీగా మనకు దొరుకుతుందా? మనం మాట్లాడుకున్నంత ఈజీగా అని ఆలోచన చేస్తే భూమి మీద పోలీసు వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద మానవుడు రాసుకున్న చట్టం ఒకటి, భూమి మీద ఏ దేశానికైనా ఒక చట్టం ఉంది. ఆ చట్టాలు ఈ భూమి మీద మనిషిని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒకవేళ మనకు పోలీస్ వ్యవస్థ లేదనుకోండి, బలవంతుడిదే రాజ్యం. అందుకే పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉన్నాయి, ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుకనే ఈరోజు మనము కొంచెం లోబడి బ్రతుకుతున్నాం. అలాగే కొంతమందిని చూస్తున్నప్పుడు వారి చట్టాలంటే భయం ఉండదు వాళ్ళకి, పోలీసు వ్యవస్థ అంటే భయం ఉండదు వాళ్ళకి, అంటే ఇదిగో న్యాయ వ్యవస్థ అంటే భయం ఉండదు వాళ్ళకి. చట్ట వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ బ్రతుకుతుంటారు. ఇదిగో ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఉంటారు. ఇలా భూమి మీద ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయండి. అయితే ఏదో ఒక రోజు చట్టము పోలీసు వ్యవస్థ ద్వారా కేసు నమోదు చేసి న్యాయపరమైనటువంటి కోర్టులోకి వెళ్ళి శిక్ష పడుతున్న దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమందికి ఈరోజు శిక్షలు భూమి మీద అమలవుతూ ఉన్నాయి. అంటే మనిషి రాసుకున్న ఈ చట్టములో ఇదిగో తీర్పు అనేది ఒకటి కనబడుతూ ఉంది. అలాగే మనిషి మీదకి శిక్షలు అనేవి అమలవుతూ ఉన్నాయి. ఇవి మనం తెలుసుకుంటేనండి, మనిషి రాసుకున్న చట్టం మన మధ్య అమలవుతున్నప్పుడు అసలు మనుషులను కన్న దేవుడు ఒకడున్నాడు. మరి ఆయనకు ఒక చట్టం ఉంటుంది కదండి, ఆయనకు ఒక లా ఉంటుంది కదండి, ఆయనకు ఒక లాండర్ ఉంటుంది కదండి. ఆయన కూడా మన మీద శిక్షలు అమలు చేస్తాడేమో అని ఎప్పుడైనా మనుషులు ఆలోచిస్తున్నారా? చూడండి, ఆదివారం వస్తే సంఘాలన్నీ నిండబడతాయి, మసీదులు ఖాళీ ఉండవు, గుడులు ఖాళీ ఉండవు. అంటే అందరూ భక్తులుగా పూజలు చేస్తూ ఉన్నాం మనందరం దేవునికి. మరి పూజలు చేస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు మరి పోలీస్ స్టేషన్లో కేసులు ఏమవ్వాలి చెప్పండి? భక్తులుగా మారుతున్నప్పుడు కేసుల సంఖ్య తగ్గిపోతూ ఉండాలి కదా. కానీ రోజు రోజుకి మానవులలో నేర ప్రవృత్తి అనేది విస్తారంగా పెరిగిపోతుందండి. చూడండి, చిన్న చిన్న వాటికే మనిషిని చంపేటువంటి భయంకరమైన మనస్తత్వాలు వచ్చేసాయి ఈరోజు. చిన్న చిన్న వాటికే మనుషులను చంపుకుంటున్నారు ఈరోజు. మనిషి అంటే ఎవరండి? నిన్ను గిల్లితే నీకు ఎంత బాధ వస్తుందో అవతల వారిని గిల్లినా అదే బాధ ఉంటుంది వారికి కూడా. నిన్ను కొడితే నువ్వు ఎంత బాధపడతావో అవతల వారు కూడా అంతే బాధపడతారు. నిన్ను మాటలతో ఎవరైనా గాయపరిస్తే వాళ్ళకి తగిలితే వారు అలాగే ఫీల్ అవుతారు కదా. కానీ ఈరోజు మనలాంటి వారినే, మనలాంటి రక్త సంబంధికులనే, ఒకవేళ ఊర్లు వేరు అవ్వచ్చేమో అండి, కానీ మనుషులందరము ఒక్కటే. నా శరీరం ఎలాగైతే శరీర ధర్మం పనిచేస్తుందో మీ శరీరాలు అలాగే పనిచేస్తున్నాయి. అయితే దేవుని బిడ్డలారా, మనుషులు నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయారు. ఏమండి, పాపం అంటే ఏంటో పాపం 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 అనుకుంటారు, కానీ మనం చేసేటువంటి క్రియలు చెడ్డ క్రియలే పాపం, అంతకన్నా ఏం కాదు. మనం చేసేటువంటి చెడ్డ క్రియలే అవి పాపముగా అవి తిరిగి మన వెనకాలే వస్తాయండి, వెనకాలే వస్తాయి. ఒకరోజు ఒక రాజు, ఆయన ఏ పట్టణం మీదకి వెళ్ళినా సరే గెలుచుకొచ్చేస్తాడండి ఆ రాజు. అలాంటి రాజు
గెలిచిన తర్వాత ఏం చేసేవాడు అంటే ఆ ఓడిపోయిన రాజు యొక్క బొటకనేళ్ళు కోసేసేవాడండి. చేతికి బొటకనేళ్ళు చాలా అవసరమండి మనందరికీ. అలాగే కాళ్ళు యొక్క బొటకనేళ్ళు కూడా చాలా అవసరం. కొన్నిసార్లు చూడండి, మనం ప్రయాణంలో మన బొటకనేలు మనకి ఎంత ఉపయోగపడుతుంది అంటే, ట్రైన్లో బస్సుల్లో ప్రయాణించినప్పుడు ఆ బొటకనేలు మీద నిలబడుతుంటాం. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే ఓడిపోయిన ప్రతి రాజు యొక్క చేతి యొక్క బొటన వేళ్ళు, కాళ్ళు యొక్క బొటనవేళ్ళు కత్తిరించేస్తున్నాడు. అదేంటో వాడికి విడ్డూరం. ఓడిపోయిన రాజు యొక్క ప్రతి రాజు యొక్క చేతుల యొక్క బొటనవేళ్ళు, కాళ్ళు యొక్క బొటనవేళ్ళు కత్తిరించేసి వాడు బల్ల చుట్టూరే పెట్టుకుంటున్నాడట ఈ జనాంగాన్ని. కానీ విచిత్రం ఏంటో తెలుసండి, కొద్ది రోజులకి దాదాపు 70 మంది రాజులను చంపేశాడు. ఇలాగా బొటకనేళ్ళు కోసేసాడండి. కానీ విచిత్రం ఏంటంటే, మనం ఎప్పుడు గమనించం, మనం చేసేది ఎక్కడికి పోదండి, తిరిగి తిరిగి మన చుట్టూరునే తిరుగుతుంది. మనం చేసే క్రియలు ఎక్కడికి పోవండి, అవి తిరిగి తిరిగి మన వెంటే వస్తాయట. ఇది ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు తెలుసుకోలేక, ఇదిగో మనిషి నేర ప్రవృత్తి కలిగిన వాడై తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒకరోజు ఆ తప్పులు చేసి ఆ తప్పుల యొక్క ప్రతిఫలాన్ని మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు. చూడండి, కొందరు గొడ్డలు పట్టుకుని, కత్తులు పట్టుకుని నరుక్కున్నారు. దాన్ని మనం ఫ్యాక్షనిజం అంటారు. ఇప్పటికీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. కానీ ఆ గొడ్డలతో ఇతరులు నరికిన వారు వారి జీవితాల్లో చివరికి వారు కూడా అదే గొడ్డలి కాటుకు వారు బలైపోయారు. మనందరికీ తెలుసు, వీరప్పన్ అనే ఒకడు ఉండేవాడు. ఎక్కడుండేవాడంటే అడవులలో ఉండేవాడు. తమిళనాడుకి, ఆంధ్రాకి, కర్ణాటకకి ఈ అడవులలో బార్డర్లో ఉండేవాడు. మన రాజమండ్రికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా దారుణంగా కాల్చి చంపాడు. వాడు ఎర్ర చందనం యొక్క చెట్లను నరికి విదేశాలకు పంపి చాలా సొమ్ము చేసుకున్నాడు. ఎంతో మందిని కాల్చేశాడండి, ఎంతో మందిని కాల్చి చంపేశాడు. కానీ చివరకు ఒకరోజు అదే తోటాకు వాడు కూడా బలైపోయాడు. నేను అంటున్నాను, మనం చేసేటువంటి తప్పులు మన వెనకే తిరుగుతాయంట. ఒకసారి దైవ గ్రంథం కూడా ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి తిమోతీలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాలు చూద్దాం. 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవట, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఏమండి, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. సీక్రెట్గా చేసి అనుకుంటున్నాడు, నేను ఎవరో చూడలేదు అనుకున్నాడు. ఈరోజు పోలీసు వారు ఎంత చాకచక్యంగా పట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొందరి పాపాలు ముందు వెళుతున్నాయి, కొందరి పాపాలు వాడి వెనక నడుస్తూ ఉన్నాయట. అంటే అర్థం ఏంటంటే, మన క్రియాఫలం అనేది భూమి మీద మనం అనుభవిస్తూనే ఉన్నాం. అందుకే చట్టాలు ఒక్కొక్కసారి మనల్ని గుర్తించకపోయినా దేవుడు ఖచ్చితంగా మనల్ని చట్టం పరిధిలోకి తీసుకొస్తాడు. మనిషికి చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నాడు. చూడండి, ఒకవేళ చట్టానికి దొరకకపోయినా ఖచ్చితంగా దేవుడు కన్నుల నుండి మనం తప్పింపబడము. అంటే మనిషి రాసుకున్న చట్టం మనిషి మీద శిక్షను అమలు చేస్తుందన్న సత్యం మనందరికీ అర్థమైతే, మరి భూమిని పుట్టించి అలాగే భూమిని నడిపిస్తూ మనందరికీ గాలిని, నీరుని, ఆహారాన్ని, మనకేమేమి అవసరమో అసలు తొలి మానవుడు పుట్టక ముందే చేసిన దేవుడు మరి లెక్కడగడా మనల్ని? ఆయన శిక్ష విధించడా అంటే ఖచ్చితంగా దేవుడు శిక్షలోకి తీసుకొస్తాడు.
మంచిది. 8:47 అయింది. ఎక్కువసేపు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. త్వరగా నా మాటలు ముగిస్తాను. మరొక మాట చూద్దాం. దైవ గ్రంథం చెబుతున్న మరొక మాట ఏమిటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల ఫలము చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఒకప్పుడు పాకిస్తాన్లో బిన్ లాడెన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేశాడు అంటే 2001వ సంవత్సరంలో అమెరికాలో ఎత్తైన టవర్స్ ఉంటే విమానం వేసుకెళ్ళి కూల్చేశాడు. కొన్ని సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడో ఎవ్వరికీ తెలియకుండా దాక్కున్నాడండి. కానీ ఒకరోజు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టింది. ఒక రాత్రి ఎవ్వరికి ఆ దేశ రాడార్ కూడా అందకుండా హెలికాప్టర్లు వేసుకొచ్చి ఆ ఇంటి మీద దిగి వాడిని కాల్చిపెట్టేసి, వాడిని చచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఉంచితే జనాలందరూ గుడిగట్టి పూజిస్తారేమో అని వాడి శవాన్ని తీసుకుపోయి ఏమండి సముద్రంలో కలిపేశాయి. చూసారు, మనం ఏమి చేస్తామో ఏమి విత్తుతామో అదే పంట కోస్తామట. కీడుని విత్తితే కీడనే పంట కోస్తాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఫలం అనేది సిద్ధపరిచాడట. ఈరోజు మన చుట్టూ ఉన్న వారిని ఒకవేళ నువ్వు అవహేళన చేస్తున్నావేమో, వారిని మాటలతో గాయపరుస్తున్నావేమో, వారిని తృణీకరిస్తున్నావేమో. ఒకవేళ వారిని తృణీకరిస్తే నువ్వు తృణీకరింపబడతావు. వారిని మాటలతో గాయపరిస్తే నువ్వును గాయపరచబడతావు. ఏమండి, కొందరు కుంటి వారిని చూసి మనం తృణీకరిస్తాం, గుడ్డి వారిని చూసి తృణీకరిస్తుంటాం. కానీ మనం చేసే క్రియాఫలం మనం భూమి మీద చూడబోతున్నాం. అంతేకాదండి, దేవుడు ఏమంటున్నాడంటే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. మరి స్వర్గం కావాలంటున్నాం కదా అందరూ. స్వర్గానికి వెళ్ళాలి అంటే, ఆ స్వర్గస్థులు ఐరి అని పిలవబడాలి అంటే, ఇదిగో స్వర్గానికి వెళ్ళాలి అంటేనట సత్క్రియలు చేయాలి మనుషులు. దేవుడు ఏం కోరుకోవట్లేదండి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ మనలాంటి వారే. ఒకవేళ పొడుగు పొట్టి ఉంటారు, ఒకవేళ నలుపు తెలుపు ఉంటాం, చామన ఛాయలో ఉంటాం. మన ఇండియన్స్ అందరూ కూడా కొద్దిగా చామన ఛాయలో ఉంటారు. అదే ఆఫ్రికన్స్ అనుకోండి, బాగా నల్లగా ఉంటారు. అదే కొన్ని దేశాల్లో వాళ్ళు చూస్తే బాగా ఎర్రగా ఉంటారు. కానీ మనుషులు వేరు, రంగులు వేరు, కానీ అందరూ మనుషులే. దేవుడు సృష్టించిన పిల్లలమే మనందరం. అన్ని దేశాలుగా ఉన్నారు, అన్ని దేశాలలో చట్టాలు ఉన్నాయి. వారి తప్పు చేస్తే శిక్షలు అమలవుతున్నాయే. నేను అంటున్నాను, ఈ రాత్రి దేవుడి చట్టం ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. దేవుని చట్టములో దేవుడి యొక్క శిక్షలు కూడా, దేవుని యొక్క శిక్షాస్మృతి కూడా ఉంది. మనకి హైయెస్ట్ ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంది. ఎన్ని జిల్లా కోర్టులు ఇవన్నీ కాకపోయినా హైకోర్టులను దాటుకుంటే అంతర్జాతంగా మన అన్ని రాష్ట్రాలకి సరిపడేటువంటి న్యాయస్థానం ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ అంటారు. అందుకే అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దైవ చట్టం అనేది కూడా ఒకటి ఉంది. దైవ చట్టం, దాన్ని దేవుని చట్టం అంటున్నావు. ఆ చట్టము నుండి నువ్వు తప్పించుకోలేవు. అందుకే అన్నాడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. అంటే స్వర్గం ఉంది అని అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. చూడండి, అందుకే భూమి మీద మీకు ఇచ్చిన జీవితం చాలా చిన్నదండి. ఒక అతను బండి స్టార్ట్ చేశాడు. ఆమె తన భార్య వచ్చి వెనకాల ఇలా కూర్చుంది. ఫస్ట్ గేర్ వేసాడు, సడన్గా క్లచ్ వదిలాడు. ఒక్కసారిగా ఇలా పైకి లేచింది ముందు చక్రం. ఆమె పడిపోయింది అనుకునే లోపే ఆమె చచ్చిపోయిందండి. అంటే మరణం అనేది చాలా, మనం అనుకున్నంత చాలా ఈజీగా ఉంది మరణం ఈరోజు. ఎక్కడ చూడండి
ఎప్పుడన్నా మీరు కాకినాడ జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, వంగగీత, అది అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా అక్కడికి ఒక 10 నిమిషాలు వెళితే మనిషి జీవితం ఎంతలా ఉంటుందనే బాధ మనకు కలుగుతుంది దేవుని బిడ్డలారా. కనుక ఏమంటున్నాడు అంటే, అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికు లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. అంటే తీర్పు దినము ఒకటి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి. అంటే చచ్చిపోతే ఏ గొడవ లేదనుకుంటున్నారు కదా, చచ్చిపోయిన తర్వాతే అసలు సిసలైన ప్రయాణం మొదలవుతుందండి. మరి స్వర్గం ఉందని చెప్పుకుంటున్నావు కదా, స్వర్గం ఉంది అని చెబుతున్నా నీకు, మరి నరకం ఉంది అని అర్థం అవ్వలేదా? ఈరోజు మనిషికి అర్థం కానిది ఏంటంటే, స్వర్గస్థు లైరి అని చెప్పుకుంటున్నారు, రైటు. మరి స్వర్గం ఉంది అని ఒప్పుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా నరకం ఉంది అని కూడా తెలుసుకోవాలి మనిషి. ఈరోజు భయం లేదండి మనిషికి. ఒకప్పుడు పెద్దలంటే భయం ఉండేది, పోలీసు వారంటే భయం ఉండేది, చట్టాలంటే భయం ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పోలీసులనే కుట్టేంత స్థాయిలో ఉన్నారండి మనుషులు. కనుక ఒకరోజు చట్ట పరిధిలోకి నేను తీసుకురాకముందే ఆ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దేవుడు అంటున్నాడు, సత్క్రియలు భూమి మీద చేయి. అందుకే అంటాడు, అయితే మనందరము కూడా ఏదో క్షణాన్న పొరపాట్లు చేయని వారమేమీ కాదండి. అందుకే బైబిల్ ఏమంటుందంటే, అతిక్రమమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు ధన్యుడు అని వ్రాయబడింది. అంటే తెలుసో తెలియక మన అందరము ఏదో ఒక అపరాధములు పాపములు చేస్తూనే ఉన్నాం. ఏదో క్షణమందు వాటిని విడిచిపెట్టమనే బైబిల్ చెబుతుంది. వాటిని విడిచిపెట్టండి. ఈరోజు క్రైస్తవుడు అంటే ఏదో మతాలు మార్చేస్తాం అనుకుంటున్నారండి. ఏమండి, ఒక మనిషిని మార్చాలంటే ఏమైనా బట్టలు ఇవ్వాలి, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా చేసేస్తేనే కానీ మారరు. అంత చేసే అంత శక్తి మాకేమీ లేదు. మాకేం విదేశాల నుంచి ఏమి డబ్బు రాదండి. మేము ఇండియాలో పుట్టాం, ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో కష్టపడతాం. ఉన్నదానితో మేము నేర్చుకున్నది, అనుభవించిన మాటలే చెబుతాం. ఈరోజు రాత్రి మన శనివారం రాజమండ్రిలో రామచంద్రపురంలో ఒక మీటింగ్ జరిగింది. దానికి సుభాష్ గారు మన మంత్రివర్యులు వచ్చారు. వారు కూడా ప్రభు గురించి ఒక మంచి అనుభవపూర్వకమైన మాట చెప్పారు. వారికి పిల్లలు లేనప్పుడట ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి వాగ్దానాలు తీస్తున్నప్పుడు, నీకు నీ సంతానమును ఇసుకరేణువుల వలె విస్తరిస్తానన్న మాట ఉంటుంది బైబిల్లో. ఆ మాట వచ్చిందట. ఆయన నవ్వుకున్నారట. ఆయన నవ్వుకుంటే తర్వాత సేవకుడు చెప్పాడట, ఖచ్చితంగా మీకు దేవుడు గర్భఫలం ఇస్తాడండి అని ఆ పాస్టర్ గారు చెప్పాడట. నవ్వుకుని వెళ్ళిపోయాడట ఆయన. కానీ మరి 2 ఆడబిడ్డలను దేవుడు ఇచ్చాడట. అలాగే మరలా వెళ్ళినప్పుడు ఆయన మరొక మగబిడ్డను మీరు పొందుకుంటారని చెప్పాడట. ఆయన చెబుతున్నారు, నిజంగా ఆశ్చర్యం వేసింది. కనుక ఇదిగో ప్రభు మార్గం అంటే ఇదిగో అతిక్రమములను విడిచిపెట్టమన్నాడు, అంతేనండి. ఏమీ కాదు. ఏమడుగుతున్నాడు దేవుడు? అతిక్రమాలను మీ అతిక్రమములను విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని రాయబడింది, ధన్యుడు అని చెబుతుంది. ఈ రాత్రి మనం అనుకుంటాం, నేను ఎవరిని పాపం చేశాను, ఏం చేశాను అనుకుంటాం. తెలిసి తెలియని పాపాలు ఎన్నో మనం నిత్యము చేస్తూనే ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, వాటికి ఒక ఒప్పుకోలు కావాలి. స్వర్గానికి వెళ్ళాలి అంటే సత్క్రియలు చేసేవారే ఉండాలి. అందుకే ఈరోజు ఒక స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉంటుంది, మీకు తెలుసో తెలియదో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో ఉంది. ఆ స్టువర్ట్పురం నిండా దొంగలండి. టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా తీశారు ఈ మధ్య. అసలు ఆ టైగర్ నాగేశ్వరరావు అనేవాడు ఎవరు అంటే స్టువర్ట్పురం అడిది. వాడు చెన్నై వెళ్ళి చాకచక్యంగా, అది రియల్ స్టోరీ అండి, అది చాకచక్యంగా దొంగతనాలు చేసి జైల్లోంచి పారిపోయి వచ్చేసేవారట. కానీ ఈరోజు వారు ప్రభువుని నమ్ముకున్నారు, వారి యొక్క దొంగతనాలను విడిచిపెట్టారు. అదే బోధిస్తున్నాం, అదే చెబుతున్నాం తప్ప మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి పీక మీద కత్తి పెట్టి చెప్పేది దేవుడు మాట కాదండి. అది స్వీయ అనుభవాలలో నుంచి రావాలి తప్ప అలా మేమందరము కూడా ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏమండి దేవుడు పరిచర్య చేయాలి అని ఇలా కొన్ని పాటలు మరణం గురించి, దేవుడు గురించి మీ జీవితాన్ని హెచ్చరించే మాటలు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అందరూ అనుకుంటున్నారు ఇండియా దేవుడు కాదండి అంటున్నారండి.
ఎవరో విదేశీ దేవుడండి అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయనని అంగీకరించింది. ఆ క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలలో చేసుకుంటున్నారు. అంటే ఈరోజు అన్ని దేశాలు ఆయనకు ఒక స్థానాన్ని ఇచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ మహానుభావుడు వచ్చి ఏం చేశాడు అంటే, మనం చేసిన పాపాలకు మనం శిక్షలోకి నరకానికి పోకూడదని, ఇదిగో మన పాపాల నిమిత్తము ఆయనే ప్రాణాన్ని పెట్టి బలియాగము జరిగించి, ఇదిగో వధకు ఒక బలియాగాన్ని ఆయన చేశాడు. ఆ బలియాగము ఇదిగో మనందరికీ ఆయన నామములో ఎవరైతే ఆయనను ఒప్పుకుంటారో వారు సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు చేసిన వారికి స్వర్గం ఉంది అని దేవుడు లేఖనాలు చెబుతున్నాయి. కనుక ఈ రాత్రికాలం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు అంటే బలవంతంగా మిమ్మల్ని ఏదో నమ్మించాలని కాదు. ఒకసారి ఆయన అనుభవాన్ని రుచి చూడండి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆ వైద్యాన్ని చూస్తాడు, చూసిన తర్వాత నచ్చలేదనుకోండి, మరొక వైద్యుడిని మనం పట్టుకున్న తర్వాత ఈ వైద్యుడు చాలా బాగా వైద్యం చేస్తాడని మరొకరికి చెబుతాం. అంతే నీ జీవితంలో కూడా దేవుడి యొక్క అనుభవాన్ని చూస్తేనే కానీ ఇది ఎవరు యేసుప్రభుని బలవంతంగా తెలుసుకునేది కాదని గుర్తు చేస్తూ, ఇదేదో మత మార్పుడులు చేసేసి మార్చేసేది కాదు, కానీ హృదయాలు కదిలించేటువంటి మాటలే దైవ గ్రంథములో వ్రాయించాడు. ఒకవేళ ఈ మాటలు మీకు నచ్చకపోతే ఇక్కడతో వీటిని విడిచిపెట్టేయమని కూడా కోరుతూ, రాబోయే భవిష్యత్తు ఒకటి ఉంది. అందుకే మన కళ్ళ ముందు దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో శరీరం ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఒకటి ఉంది. అయితే ఒక గొంగళ పురుగును మనం చూస్తున్నాం కదా, ఆ గొంగళ పురుగు ఒకరోజు గూడు కట్టుకుని సీతాకోక చిలుకగా మారినట్టుగా మన బ్రతుకులలో కూడా మరణం తర్వాత మరొక లోకం ఉంది. ఆ లోకం దేవుడున్న లోకం. ఆ లోకానికి వెళ్ళాలి అంటే అది స్వర్గలోకం. ఆ లోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఇదిగో నువ్వు ప్రత్యక్షపడి నీ పాపాన్ని ఒప్పుకోవాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక తీర్పులోనికి వెళ్ళకముందే ఒకవేళ ప్రభు మీ హృదయాలను ప్రేరేపిస్తే మీరు తెలుసుకోవడానికి, ప్రభు యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని ఈ మాటలు మీకు మీ కుటుంబాలకు ఏదో ఒక రోజు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ పలహారాన్ని సిద్ధపరిచారు. దయచేసి ఎవరు వెళ్ళిపోద్దు. ప్రార్థన అయిన తర్వాత ఒక పాట చూసేలోపు పలహారం మీకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ రాయచెరువు గ్రామంలో ఈ వీధిలో ఉన్న కుటుంబాలు ఈ రీతిగా జరిగించుటకు నాయన ఏ అభ్యంతరము మమ్మల్ని పరచక దేవుడు మాటలు వినడానికి ఆసక్తితో కూర్చున్నారు ప్రభువా. ఇదిగో ఎవరినో వ్యతిరేకించడానికో ఎవరినో నాయన బలవంతంగా ఈ మాటలు వారి హృదయాలలో పెట్టడానికో కాదు, కానీ మానవ జీవితం తర్వాత మరణం తర్వాత మరొక లోకానికి వెళ్ళడానికి 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వీడి అయా దేవుడుగా ఉన్న అవకాశాన్ని వదిలి భూమి మీదకి మానవదారిగా వచ్చి మా మధ్యనే బ్రతికి మానవుల పక్షాన నాయన కోడెల రక్తం, మేకల రక్తం పాపానికి పరిహారము కాదని పాపము లేనటువంటి వాడిగా బ్రతికి పాప పరిహారణ చేసిన క్రీస్తును గూర్చిన మాటల ద్వారా ఇదిగో ఆయన నామము ద్వారా పరలోకాన్ని చేరే గొప్ప మాటలు ఈరోజు మీరు నేర్పించారు. అనేక పాటల ద్వారా ఇదిగో వినిపించారు. ఇదిగో నాయన ఈ వీధిలో ఉన్న కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న మంచి మనసును బట్టి నాయన ఇదిగో తండ్రి మాకు అవసరం లేదని చెప్పకుండా ఎంతో శ్రద్ధగా కూర్చుని విన్నారు. ఈ మాటలు వారి జీవితాలలో వారి కుటుంబాలకు దీవెనకరంగా మార్చండి. ఇదిగో వారి పాడిని పంటను మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి వారు చేసేటువంటి ప్రయాణాల వెనక, ప్రయాస వెనక మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయనా ఇదిగో ఎవరైనా ఈ వీధిలో ఉన్నవారు బలహీనులు ఉంటే ఇదిగో ఈ క్షణము వారిని తాకి ముట్టి స్వస్థతను పరచమని ఈ ప్రయాసలో నాయన స్థానికంగా ఉన్న సురేష్ మాస్టర్ గారికి ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి ఆయనకున్నటువంటి బాధ్యతను బట్టి నాయన ఇదిగో నాయన ఈరోజు ఈ క్షణము ఈ వీధిలో ఈ రీతిగా జరగడానికి మీ చిత్తమై ఉందని నమ్ముతూ వచ్చిన బిడ్డలను పరిచర్య చేసిన వారిని స్థానిక దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి చక్కని వాక్యాన్ని మనకు అందించినటువంటి దైవజనులకు